నేను మా బాస్ ఫస్ట్ టైం అంటే వేరే ఫంక్షన్ ఇలా ఫస్ట్ టైం. కొంతమందికి అంటే ఓషో, రంగనాయకమ్మ, ఆర్జీవి ఇటువంటి వాళ్ళకి చావు ఉండదు. ఎందుకంటే చచ్చిపోతారు, ఏదోలా చస్తారు. కానీ వాళ్ళకైతే కొన్ని అంటే ఇప్పుడు మనం హిస్టరీ క్యారెక్టర్ని చాలా వాటిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నాము ఇప్పటికీ, అలాగా వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ ఫిలాసఫీని కొన్ని వందల సంవత్సరాలైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెక్కువ అవుతుంది అప్పటికి. సో అంటే ఆయన గురించి చెప్పే అవకాశం ఇప్పుడు రాలే కాబట్టి చెప్పా. మేమే ఇప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనేది సార్ అదే చెప్తున్నాను సార్, మీరు ఉన్నా పోయినా మీది మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సార్ అని. అంటే అంటే నాకు అవకాశం ఎప్పుడు సార్ సార్ నాకు రాలేదు సార్ ఇది అవకాశం, అందుకే చెప్తున్నా. సో ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నాకు నిజంగా RX100 అనే అవకాశం వచ్చిందంటే అందులో మేజర్ పార్ట్ నేను ఆర్జీవి అసిస్టెంట్ అని. ఓకే, నేను ఎలా తీస్తాననేది తెలియదు. వాళ్ళకి ఆర్జీవి అసిస్టెంట్ అనే వచ్చింది, నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది. మీకు అందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఆర్జీవి అసిస్టెంట్లు ఇక్కడ కానీ బాలీవుడ్ కానీ, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అలాగే డిమాండ్ కాలనీ విషయానికి వస్తే, నేను ఇంకా అప్పుడే ట్రయల్స్ లో ఉన్న టైంలో డిమాండ్ కాలనీ 1 రిలీజ్ అయింది. ల్యాప్టాప్ లో పెట్టుకుని ఎన్నిసార్లు చూసిన మూవీ లెక్కే లేదు. ఎందుకంటే భయం అనే థ్రిల్ ని పొందడానికి రూమ్ లో ఒక్కనే ఉండేవాడిని, నేను ఒక్కడిని. ఆ సినిమా చాలా సార్లు చూసా. ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్ లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే 1 తీసుకోమని చెప్పా. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్, నిన్న కూడా అదే చెప్పాను. వెంటనే తీసుకోండి, ఎవడంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని చెప్పా. తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా. నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఎలా పని చేయాలంటే, ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్ గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. అందులో ఈ సెకండ్ హాఫ్ అయితే అసలు సౌండింగ్, అందులో థియేటర్ మీరు చూసిన విమల్ న్యూ ఓపెన్ చేశారని చెప్తున్నారు మైత్రి సంస్థ, వాళ్ళ సౌండ్ కూడా సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. మీరందరూ థ్రిల్ అవుతారు అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. డిమాండ్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో, ఈ 2 అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎరగదీశారు అండ్ వెళ్ళిపోతారు చూడాలి. అపారెంట్లీ హీ టోల్డ్ మీ దట్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ ఆ కాలనీ పేరు పెట్టినందుకు. అండ్ బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ హ్యాపెన్. అండ్ నేను సినిమా చూడలేదు బికాస్ ఆఫ్ చేసింది, బట్ ఐ గో విల్ సీ ఇట్ ఇన్ ద థియేటర్. బట్ నేను ఇన్న రిపోర్ట్స్ అన్ని కూడా ఫ్యాంటాస్టిక్గా చెప్తున్నారు అందరూ, నాట్ ఓన్లీ ఇన్ తమిళ్. ఇక్కడ నేను ప్రీమియర్ చూస్తున్నాను కూడా. సో I'm very happy for Suresh Reddy. He's always got a very good taste in what he picks up. Indaka Ajay kuda chepparu kada, without seeing anything, on trust of his first film he did it ani. Super. And ఇప్పుడు సినిమా సైజ్ వస్తే, ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అవుతున్నాయి. సార్ కరెక్టా? కరెక్టే కదా? సో ఇప్పుడు డిమాండ్ కాలనీ టు పెద్ద సినిమా చిన్న సినిమా అనేది అఫ్ కోర్స్ విల్ నో ఫర్ ద రిలీజ్. బట్ ఇప్పుడు ట్రెండ్ బట్ ఉంటే పీపుల్ ఆర్ వాచింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా ఒక జానర్ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు. సో ఇది దాంట్లో పడుతుంది కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ డూ వెరీ వెల్. అండ్ లాస్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు విష్ హిమ్ వన్స్ అగైన్. అండ్ అజయ్ ఆల్సో నేను చూడలేదు చెప్పినట్టు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అజయ్. అండ్ ఐ థింక్ ఈవెన్ ద సూపర్ ఎలిగెంట్ అండ్ క్లాసీ ప్రియా భవానీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ టు వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ట్రైలర్ చూసారు కదా, మీ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్? ఇప్పుడు నాతో పాటు వాళ్ళు చూసారు కదా, కాదు వాళ్ళకి తెలియంది నేను చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశాక మళ్ళీ నేను చెప్పేదే ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ దిస్ ఫిల్మ్ ఇస్ అ హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ and has graced the occasion
And Ram Gopal Verma sir, thanks for making this evening more special for us. And everybody, sir, you said I don't have to say best wishes, I just have to congratulate. I believe we still need your best wishes to, get the same kind of response in Telugu, from the Telugu audience as well. So as everyone said, the film released on August 15th in Tamil, and we have received so much of love from the audience. And with the same expectation, we are releasing it in Telugu. Yesterday we did a special premiere, and we were so moved by the response we got from the audience. So yes, Timothy Colony 2 in Telugu will be yours from 23rd of August here. So yes, looking forward to hear from you all and expecting the same kind of love that we received back home. Thank you so much, and thanks again for having us here. And your name, I didn't get, sorry. Manjusha. Manjusha, you're doing a great job, and thanks for hosting us here today. Thank you. Thank you. We are looking forward to see you in this film particularly. Thank you so much, Priya Bhavani Shankar garu. And now let's hear from the director of this film, Ajay R. Gnanamuthu garu. మాట్లాడతారు ఇప్పుడు.